చీరలో అందంగా కనిపించిన అమ్మాయి అంటూ ఉండదేమో కదా! నేను అనుకుంటున్నాను. సో, అంత బావుంటుంది. చీరలో ఎవ్వరైనా అందంగా కనిపిస్తారు కదా! సో, దానికోసం నేను ఇన్‌స్టాగ్రామ్‌కి థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే, ఇంక చీరలు అమ్మాయిలు కట్టుకోవడం మానేస్తారు అనుకునే స్టేజ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసమని ఇప్పుడు అమ్మాయిలందరూ చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో, దానికోసమని నేను నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకొకటి ఇదంతా చాలా బావుంది. కానీ కట్టుకునే విధానం మాత్రం కొంచెం తేడాగా ఉంది. ఒక చీరని అంటే ఆ చీరని కట్టుకుంటే సావిత్రి గారిలా కనిపించావు అని చెప్పి నమస్కారం పెట్టేలాగా కూడా కనిపిస్తాము. అండ్ రెండోది అదే చీరని కట్టుకుంటే సిల్క్ స్మితాలా ఉన్నావు అని చెప్పేలా కూడా కనిపిస్తారు. అది చీర ఒక్కటే కానీ కట్టుకునే విధానంలోనే తేడా ఉంది. సో, మనం చీర కట్టుకునేటప్పుడు ఎలా కట్టుకుంటున్నాము అన్న దాన్ని బట్టి అంటే ఆ చూపు కానీ, ఆ మాట కానీ ఆధారపడి ఉంటుందనమాట. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక అమ్మాయి చీర కట్టుకుంటే, ఆ అమ్మాయితో మీరు మాట్లాడవసరం లేదు. దూరం నుండి చూసే చెప్పొచ్చు. ఆ అమ్మాయి మంచిదా? చెడ్డదా? ఎలాంటిది అని. ఎందుకంటే తను కట్టుకునే ఆ పద్ధతి బట్టి చెప్పేయొచ్చనమాట. వాళ్ళు ఎలాంటి కేటగిరీకి వస్తారు అని.